మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. మొన్నటికి మొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి తెగబడిన ఘటన ఇంకా మరవకముందే మరో చోట నేపాల్ గ్యాంగ్ అరాచకానికి పాల్పడింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో డాక్టర్ విజయలక్ష్మి మురళీమోహన్ దంపతులకు మత్తుమందు ఇచ్చి మరీ దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠా. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదును దోచుకెళ్లారు. వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది నేపాల్ దోపిడీ ముఠా. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. మొన్నటికి మొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి తెగబడిన ఘటన ఇంకా మరవకముందే మరో చోట నేపాల్ గ్యాంగ్ అరాచకానికి పాల్పడింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో డాక్టర్ విజయలక్ష్మి మురళీమోహన్ దంపతులకు మత్తుమందు ఇచ్చి మరీ దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠా. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది నేపాల్ దోపిడీ ముఠా. మత్తు నుంచి తేరుకున్న దంపతులు అరుపులు వేయడంతో స్థానికులు గమనించారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను కాపాడారు. ఘటనా స్థలాన్ని మల్కాజ్గిరి సిపి సుమతి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి కౌకూర్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, చెప్పండి, నేపాల్ గ్యాంగ్ దోపిడీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, సోమవారం రాత్రి నేపాలీ గ్యాంగ్ ఇదే ఇంట్లో దోపిడీకి పాల్పడింది. కొద్ది రోజుల క్రితం, అంటే దాదాపు 10 రోజుల క్రితమే ఇదే ఇంట్లో నేపాలీ గ్యాంగ్ ఇద్దరు మనుషులు పనికి కుదిరారు. ఆ తర్వాత సోమవారం రోజు బర్త్డే ఉందని చెప్తూ ఇక్కడ అంటే యజమాని మురళీమోహన్, విజయలక్ష్మి దంపతుల దృష్టి తీసుకెళ్లారు. దాంతో వాళ్ళు సానుకూలంగా స్పందించారు. బర్త్డే చేసుకోండి అని చెప్పారు. దాంతో ఆ నేపాలీ గ్యాంగ్ మరో 5గురిని కూడా ఇదే ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక్కడే అవుట్ హౌస్లో బర్త్డే పార్టీ చేసుకున్నారు. కేక్ను కట్ చేసి ఇంటి ఓనర్స్కు మురళీమోహన్కు, విజయలక్ష్మికి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మత్తుమందు తీసుకొచ్చిన నేపాలీ గ్యాంగ్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా మురళీమోహన్కి ఇచ్చారు. మురళీమోహన్ తీసుకున్న తర్వాత స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత డాక్టర్ విజయలక్ష్మిని కూడా తాగాలని బలవంత పెట్టినప్పటికీ కూడా ఆమె నిరాకరించింది. మీరు ఏమైనా తీసుకెళ్ళండి కానీ మమ్మల్ని ఏం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేయడంతో ఆమెకు పూర్తిగా కట్టేశారు. అటు మురళీమోహన్ మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత విజయలక్ష్మిని టేపు వేసి ఆ తర్వాత మొత్తం కట్టేసి ఇక్కడ ఇంట్లో ఉన్న బంగారం, డైమండ్ నెక్లెస్, అదేవిధంగా $3,000 కొంత నగదును కూడా దూచుకెళ్లినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటివరకు అయితే వాళ్ళ ఆచూకీ ఎక్కడుందనే సంబంధించి పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మురళీమోహన్ అయితే ఇంకా ప్యానిక్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారన్న బంధువులు చెప్తున్నారు. డాక్టర్ విజయలక్ష్మి మాత్రం పోలీసులకు వివరాలు అందించారు. ఏ విధంగా ఆ నేపాలీ గ్యాంగ్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎలా అఫెన్స్కు నేరానికి పాల్పడ్డారన్న వివరాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మల్కాజ్గిరి పోలీసు 6 బృందాలను ఏర్పాటు చేశారు. బయట రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడిన వారికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మొయినాబాద్ పిఎస్ పరిధిలో ఇక్కడ పనిలో కుదిరిన మహిళే అక్కడ నేరానికి పాల్పడ్డారు. ఇదే తరహాలో నేరానికి పాల్పడ్డారు. జైలు కూడా వెళ్ళి వచ్చారన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. అయితే పక్కా ప్లాన్తో ఉన్న నేపాలీ గ్యాంగ్ ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలని కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు ఇంటి యజమానులకు సంబంధించిన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్లారు. కెమెరాలను బద్దలు కొట్టిన తర్వాత ఇక్కడ వాటర్లో వేసేసి అక్కడ నుంచి పారిపోయారు. అయితే సీసీటీవీ కొంత లభ్యమైంది. ఆటోలో ఎక్కుతూ ఆ గ్యాంగ్ బయలుదేరినట్టుగా పోలీసులు ప్రాథమికంగా దొరికింది. అయితే ప్రస్తుతం అయితే వాళ్ళంతా హైదరాబాద్ దాటి వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వారిని ట్రేస్ చేసే ప్రయత్నం ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి. కవిత, మొత్తం మీద హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ అరాచకాన్ని మరొక ముందే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా నేపాలీ గ్యాంగ్ పక్కా ప్లాన్తో దోపిడీకి పాల్పడింది. అయితే ఇక్కడ ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు. కేవలం ప్రాపర్టీస్ మాత్రమే తీసుకుని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఒకవైపు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఆ గ్యాంగ్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు మల్కాజ్గిరి పోలీసులు కూడా ఈ నేరానికి పాల్పడ్డ వారి గురించి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. కవిత, వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 6:30 ఒక కేక్ కట్ చేశారంట. వచ్చి మా బావగారికి, మా చెల్లెకు కేక్ ఇచ్చారంట. అది కేక్ కూడా ఫేస్కి పెట్టుకొని వచ్చారంట. ఇచ్చినందుకు $500 కూడా ఇచ్చారంట. వెళ్ళారంట. మేము డిన్నర్ చేసుకుని వీళ్ళు డిన్నర్ 8 o'clock స్టార్ట్ చేశారు. ఆ టైంలో వెనక నుంచి వచ్చి వాళ్ళు మా సిస్టర్ని గ్లౌజెస్ పెట్టుకొని ఆమెను మొత్తం గొంతు టేప్ వేసేసాడు. వాడు అది చేసాడు. మా బావగారి మీద డైనింగ్ టేబుల్ కింద పడేసి ఆయన మీద ఇద్దరు కూర్చొని లిక్విడ్ తాగిపించారు. అట్లా అదంతా అయిపోయింది. అది అయినాక వాళ్ళను మీరు చెప్పిరంట మీరు ఏం చేయదు మమ్మల్ని, మీకు ఏం కావాలనో మీరు తీసేసుకోండి అంటే వీళ్ళు ఇద్దరు తీసుకుపోయి రూమ్లో ఒక బెడ్రూమ్ వేసి అన్ని కట్లు కట్టేసి మొత్తం అది చేసి మెయిన్లు అన్ని బంద్ చేసారు. టార్చ్తోని గోల్డ్, సిల్వర్, క్యాష్ ఏముందో తీసుకున్న వెహికల్ ఉండే అది కూడా తీసుకొని పారిపోయారు.
75 తులాస్ అనుకుంటున్నాను ఇంకా ఆమెకి రికవర్ కాలేదు. 75 తులాస్ డైమండ్ నెక్లెస్ కెమెరాలు. మా బావగారు మా సిస్టరే ఉంటారు. వీళ్ళు ముగ్గురు కాక నలుగురు మగవాళ్ళు కూడా ఉన్నారు బయట నుంచి వచ్చారంట. ఇక సిల్వర్ ఒక 20 kgs దాకా పోయింది. $3,000 ఒక 30,000 క్యాష్ ఉంటాయంట. ఇక ఫోన్ కూడా ఎత్తుకపోయారు, కార్డ్స్ అన్నీ ఎత్తుకపోయారు. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. మొన్నటికి మొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి తెగబడిన ఘటన మరొక ముందే మరో చోట నేపాల్ గ్యాంగ్ అరాచకానికి పాల్పడింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో డాక్టర్ విజయలక్ష్మి మురళీమోహన్ దంపతులకు మత్తుమందు ఇచ్చి మరీ దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠా. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదును దోచుకెళ్లారు. వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది నేపాల్ దోపిడీ ముఠా. మత్తు నుంచి తేరుకున్న దంపతులు అరుపులు వేయటంతో స్థానికులు గమనించారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను కాపాడారు. ఘటనా స్థలాన్ని మల్కాజ్గిరి సిపి సుమతి పరిశీలించారు. హైదరాబాద్లో నేపాల్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, చెప్పండి, నేపాలీ ముఠా దోపిడీల నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? వరుసగా ఈ ఘటనలు జరగడం చూస్తున్నాం. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? కవిత, ఇప్పటికైతే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేపాలీ గ్యాంగ్ దోపిడీకి సంబంధించి పోలీసులు అయితే విచారణ మొదలుపెట్టారు. నేరం జరిగిన కొన్ని గంటలు, దాదాపు 10-12 గంటల తర్వాత పోలీసులకు సమాచారం అంది. ప్రధానంగా మత్తుమందు, ఇంటి యజమానులకు మత్తుమందు ఇచ్చి వాళ్ళను బంధించి దోపిడీ చేసుకుని వెళ్ళిపోయారు. నిన్న మధ్యాహ్నం అంటే సోమవారం అరౌండ్ 10 o'clock, నైట్ 10 o'clock జరిగింది నేరం జరిగింది. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాతే నేరం జరిగినట్లు బయటకు వచ్చింది. ఈ లోపు అంటే దాదాపు ఇన్ని గంటలలోపు హైదరాబాద్ను వదిలి నేపాల్ గ్యాంగ్ వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 6 బృందాలు ఈ నేపాల్ గ్యాంగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా పోలీసులకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే దోపిడీకి పాల్పడ్డ నేపాల్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో గతంలో మొయినాబాద్ పిఎస్లో కూడా నేరానికి పాల్పడినట్టుగా గుర్తించారు. అయితే ఎవరి ద్వారా ఈ ఇంట్లో పనికి కుదిరారన్న అంశానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఇంటి యజమానులు వాటి సంబంధించి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నేపాలీ గ్యాంగ్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నేరానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ వదిలి ఉత్తర భారతదేశంలో దాదాపుగా క్రాస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం తర్వాత మల్కాజ్గిరి పోలీసు సంబంధించిన బృందాలు అటువైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం ఇది ఒక సవాల్గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరుసగా నేపాలీ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులకు సవాల్గా మారింది. ఇటీవలే ప్రశాసన్ నగర్లో, హైదరాబాద్ ప్రశాసన్ నగర్లోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఆ క్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య కూడా హత్యకు గురైన పరిస్థితి. ఇప్పటి వరకు దానికి సంబంధించి పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు, నేరస్తులను నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా అదే తరహాలో నేరం జరిగింది. దాదాపు నేరం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. ఈలోపే ఇక్కడ కూడా సోమవారం రాత్రి ఈ నేరం జరిగింది. మొత్తం మీద మాత్రం కొంత ప్రజల్లో అంటే నేపాలీల విషయంలో హైదరాబాద్లో భయాందోళన నెలకొన్న పరిస్థితి. ఇళ్లలో పని వాళ్ళని పెట్టుకోవాలా లేదన్న అంశానికి సంబంధించి కూడా కొంత టెన్షన్ ఇంటి యజమానులు నెలకొన్న పరిస్థితి. అయితే పోలీసులకు ఇది ఒక సవాల్గానే మారిందని చెప్పాలి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో దోపిడీకి పాల్పడే వారిని ఇంకా పోలీసులు పట్టుకోలేని పరిస్థితి. విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా అటువంటి నేరమే జరిగింది. గ్యాంగ్ ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో లేనట్టుగా తెలుస్తుంది. వారి కోసం గాలింపు అయితే కొనసాగుతుంది. వారి ఆధారాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంట్లో నేరం జరిగిన తర్వాత వచ్చిన మొదటి వ్యక్తి చెప్తున్న సమాచారం ప్రకారం వాళ్ళంతా కూడా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ ఆధారాలు కనిపించకుండా, సీసీటీవీలో రాకుండా, ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కడ కూడా దొరకకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకున్నారు. అయితే ఒక్క చోట మాత్రం దానికి సంబంధించిన ట్రేసెస్ దొరికాయి. దాంతోనే పోలీసులు విచారణ ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మాత్రం హైదరాబాద్లో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ అరాచకాలతో ప్రజల్లో టెన్షన్ అయితే నెలకొంది. దీన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సి. అయితే చూడొచ్చు, పోలీసులు ఇప్పటికీ కూడా ఇక్కడ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేరం జరిగినప్పుడు ఏమైనా క్లూస్ వదిలి నేపాల్ గ్యాంగ్ వెళ్ళిపోయిందన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈ గ్యాంగ్ను ట్రేస్ చేసే ప్రయత్నం ఉన్నారు. ఇప్పటివరకు అయితే పోలీసులకు ఎటువంటి లీడ్ దొరకలేనట్టుగా మనకు తెలుస్తుంది. కవిత, సో వరుసగా ఈ ఘటనల నేపథ్యంలో సిటీలో నేపాలీ గ్యాంగ్ ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు మరి ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు రాఘవేంద్ర? అంటే గతంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేపాలీ గ్యాంగ్
ముఠాలు అరాచకానికి పాల్పడుతున్నాయి, దోపిడీలకు పాల్పడుతున్నాయి. ఆ విషయంలో పోలీసులు చాలాసార్లు ప్రకటనలు చేశారు. ముందుగా ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునే సమయంలో ప్రధానంగా ఉత్తర భారత్ నార్త్ ఇండియన్ సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా నేపాలీలను ఎవరైనా ఇంట్లో పెట్టుకునే క్రమంలో ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి, మేము కొంత వాళ్ళ ట్రాక్ చేస్తాము, వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా, వాళ్ళ వేరబోట్స్ తెలుసుకుంటామన్న అంశాన్ని పోలీసులు గతంలో ప్రకటించారు. అయితే అది పూర్తి స్థాయిలో సాధ్యం కాని పరిస్థితి. ఇంటి యజమానులు కూడా ఎటువంటి అంటే ఇక్కడ స్థానికంగా లోకల్గా వర్కర్స్ దొరకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పని వాళ్ళపైన పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇదే ఇక్కడ కూడా గతంలో ఎవరు లేకపోవడంతోనే నేపాలీకి సంబంధించి పని వాళ్ళని పెట్టుకున్నట్టుగా ఇంటి యజమానికి సంబంధించిన బంధువులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు అంటే లోకల్గా పని వాళ్ళు లేకపోవడంతో వాళ్ళంతా నేపాల్ మీద ఆధారపడిన పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికి కూడా పోలీసులు ఆధారాలు సేకరించే ప్రయత్నం, ఇంట్లో ఉన్న వారి బంధువులతో ఉన్న సమాచారం సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కవిత. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.